నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు, శ్యామ్ నాగ చైతన్యకి సంబంధించి విడాకులు అయిన తర్వాత మనం ఆ కుటుంబం ఈ కుటుంబం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడాలు ఆరోపణలు చేసుకోవడాలు మనం చూడలేదు. కానీ సమంత కష్టంలో ఉన్నప్పుడు స్పందించారు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఏజెంట్ మూవీకి సంబంధించి సమంత చాలా మంచి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బర్త్డేకి విష్ చేశారు. ఓకే, ఏజెంట్కి నేను ప్రమోషన్స్ కూడా వస్తాను అని చెప్పారు. అంటే ఇంకా సమంత అలానే అఖిల్ వీళ్ళిద్దరూ డివోర్స్ అయిపోయింది కాబట్టి మా అన్నకి అని దూరం పెట్టకుండా ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. రైట్, ఏం చెప్తారు? స్పందన ఏంటి మీది? ఇందులో సమంతను అఖిలు వాళ్ళిద్దరు సహజంగా అంటే కుటుంబాలు ఎలా ఉంటుందంటే వదిన మరిది వీళ్ళ మధ్య చాలా మంచి అటాచ్మెంట్ ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళ బ్రదర్కి దూరం వస్తారు కదా, ఆ బ్రదర్ని మధ్యలో చూసుకుంటారు. వాళ్ళ కుటుంబంలో బ్రదర్ ఉంటాడు, ఆ బ్రదర్తో మంచి అటాచ్మెంట్, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ చేస్తారు కదా. మళ్ళీ ఇక్కడ పిల్లలు కావాలి కదా, అంటే అంటే తన బ్రదర్ని ఆ మధ్యలో చూసుకుంటారు అన్నమాట. అలాగా అఖిలు సమంత చాలా మంచి అనుబంధం కలిగి ఉన్నారు. ముగ్గురు కలిసి పంచుకు వెళ్ళేవారు. ఎవరు? చైతు, అఖిలు, సమంత కలిసి. కానీ బాగా చక్కగా చెప్పాలంటే బాగా ఎంకరేజ్ చేసేవాడు కూడా చైతు. చాలా కాలం ప్రేమగా ఉండి మరి ఏమైందో తెలియదు. నాకు మొన్న అఖిల్ తాలూకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంచెం మనసు మారిందన్నమాట. మా అన్నయ్య అమ్మో సైలెంట్ కిల్లర్ అన్నాడు. అంటే అక్కడ కొంచెం నాకు ఇక్కడ అదే బాధపడుతున్నది సమంత. ఆవిడ చెప్పిన మాటలు కానీ, ఆవిడ తాలూకు భావాలు కానీ, ఆవిడ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కూడా పుట్టెడు దుఃఖంతో చెప్తుంది. అందులో ఏది కూడా ఫాల్ట్ లేదు అని ఒక సత్యం నాకు కనిపించింది. ఎందుకంటే ఈయన మెత్తనవాడు, ఆవిడ ఇద్దరు బాగా డీప్గా ప్రేమించుకుంటున్నారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు ఆవిడ కూడా ఒకవేళ మిగతా ఆడవాళ్ళైతే ఈ ప్రాపర్టీ గురించి ఆలోచిస్తుంది, ప్రాపర్టీ గురించి పెద్దగా గొడవ పెడుతుంది మిగతా వాళ్ళలాగా. ఇప్పుడు ఆవిడ ప్రాపర్టీ కాదు కదా, ఆవిడ అదంతా బ్యాడ్ డేస్ అంటుంది, చీకటి రోజులు అంటుంది. వాటి గురించి ఏం చెప్పుకుంటాను నేను? చెప్పుకుందా ఉంటే కళ్ళమని నీళ్ళు వస్తుంది, గుండె బరువు ఎక్కుతుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఇలా మాట్లాడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ బర్త్డేకి అఖిల్కి తన గ్రీటింగ్స్ పంపించింది. తను ఎక్కడ కూడా తన కుటుంబానికి దూరమైనట్టుగా తను బిహేవ్ చేయలేదు. పంపిస్తే లాస్ట్ ఇయర్ అఖిల్ తిరిగి గ్రీటింగ్స్ పంపించలేదు. అర్థమైందా? అది ఏప్రిల్ 8 అనుకుంటా కదా ఆయన తాలూకు బర్త్డే. లాస్ట్ ఇయర్ పంపిస్తే తిరిగి రెస్పాండ్ అవ్వలేదన్నమాట. కానీ ఆయన మామూలు ఊరుకుంది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ గ్రీటింగ్స్ పంపించింది అన్నమాట. పంపించి తర్వాత నువ్వు చేస్తున్నటువంటి ఏజెంట్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, మంచి హిట్ కావాలని ఆవిడ ఒక ట్వీట్ పెట్టిందన్నమాట. ట్వీట్ పెట్టి ఆవిడ నీ సినిమా ప్రమోషన్లో నేను కూడా పాలు పంచుకుంటాను అనేటువంటి ఒక మెసేజ్ని పెట్టింది. దానికి అఖిల్ బాగా ఒక్కసారి ఓవర్ జాయ్ అయిపోయి కరిగిపోయి తను తిరిగి మళ్ళీ మెసేజ్ పెట్టాడు, ట్వీట్ చేశారన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళు కలిసిపోయారు. అంటే ఇక్కడ అఖిలును సమంత కలిసిపోయారు. రేపు పొద్దున అఖిల్ సమంత తాను సినిమాకి వెళ్తాడు, అయితే అఖిల్ సమంత కలిసి సినిమా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే సమంత అఖిల్ సినిమా చూస్తుంది, ఏజెంట్ సినిమా అన్నమాట. అందువల్ల ఇలాగా వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత ఉన్నట్టయితే ఇంకా కావాల్సింది ఏముంది? అనవసరంగా ఈ మధ్యకాలంలో ఏమో ఎవరో ఆ దూరిపాడు శోభిత వచ్చింది. ఆ దూరిపాడు శోభితం చేసుకుంటాడా? వీళ్ళ డబ్బున్న వాళ్ళు సైకాలజీ ఎలాగుంటుంది? దూరిపాడు శోభితకి ఎంత ఉంది, మనకి ఎంత వస్తుంది, ఆవిడ మనం తగిందా కాదా అన్నది వెన్నతో పెట్టిన విద్య. వాడు కావస్తే మామూలుగా బ్యాంకాక్లో ఎక్కడో తిరుగుతారు, అది వేరు. సినిమా వాళ్ళు ఫ్రెండ్గా తిరిగినంత మాత్రంలో పెళ్లి చేసుకుంటారని లేదు కదా. ఇక్కడ ఏంటంటే సమంత షీ ఈజ్ మోస్ట్ డిగ్నిఫైడ్ ఆర్టిస్ట్. ఏ మాయ చేసావనే సినిమాలో ఎంత డిగ్నిఫైడ్గా ఉందమ్మా సమంత. ఆ కళ్ళద్దలు వేసుకొని ఆ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎంత సెటిల్డ్గా ఎంత డిగ్నిఫైడ్ ఉందో నాకు తెలియదు. అలాగే ఓ మజిలీ అనే సినిమా చేసినప్పుడు నాకు బాగా గుర్తు, ఆవిడ
అలా మొహం అంతా చెమటలెక్కిపోయి కళ్ళంతా ఎర్రగైపోయి ఈ రాత్రి అంతా నాకు నిద్ర లేదు, దేవుడిని ప్రే చేస్తూ ఉన్నాను ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి మజిలీ హిట్ కోసం తను చెప్పినప్పుడు కూడా ఆవిడలో ఉన్నటువంటి నిజాయితీని మనకి కనపరిచిందన్నమాట. నిజంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమర్చాయన్నమాట. అంటే ఆ చైతు పట్ల అంత ప్రేమ అంత విశ్వాసం ఉండడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ అయితే ఉంది, పెద్దలకి ఇష్టం. మరి ఏంటి ఎక్కడ ఏం లోపం ఉందో తెలియదు. నాగార్జున గారు కూడా ఇద్దరిని ఒప్పించే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదేమో. లేదు, నాగార్జున గారును సమంత వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడారు. ఇక్కడ కావాల్సింది చైతు ఒప్పుకోవటం లేదనేది అన్అఫిషియల్ వార్త. చైతు ఒప్పుకోవడం ఏముంది, ఇప్పుడు నాగైతే ఇంకెవరైనా పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవటం లేదు. ఆవిడ జ్ఞాపకాలు ఈయనకి కావాలి, ఈయన జ్ఞాపకాలు ఆయనకి కావాలి. కానీ చైతు ఇన్స్టాలో నుంచి అంటే కంప్లీట్గా ఫోటోస్ అవన్నీ తీయలేదు, అలాంటి పాజిటివ్ టాక్స్ కూడా ఉన్నాయి. చైతులో ఇక్కడ టాటూ వేయించాడు, టాటూ వేయించినట్టయితే పెళ్లి రోజు మాట టాటూ వేయించాడు. ఇంకా మీకు అవసరమా, మీరు ఆవిడ విరిగిపోయారు కదండి, మరి అది ఎందుకు ఉంచుకున్నారంటే నా ఇష్టం నేను ఉంచుకుంటాను, మీకేమైనా అభ్యంతరం అన్నాడు. మరి ఇలాంటి సమాధానాలు చెప్తున్నప్పుడు ఇద్దరు కలుసుకోవచ్చు కదా అనేటువంటి నా బాధ. బట్ ఏదైనప్పుడు కూడా అఖిల్తో మాత్రం సమంత కలవడం 60% ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా అఖిల్ కాస్త రాయిబారో నడిపి అంతే కదా. నిన్న అఖిల్ అని పేరు అఖిల్ సరే మా అన్న అమ్మో మెత్తుందొంగ అన్నందుకును ఇవాళ కలుసుకున్నందుకును రేపు ఏదైనా కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకుంటాడేమో అఖిల్. అయితే మాత్రం వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు నాగార్జున హీఈస్ నాట్ లైక్ ఓల్డెన్ డేస్ మాట. నాగార్జున చూస్తే కింగ్ లాగా ఉండేవాడు, అలాంటిది కొంచెం అంత డల్గా ఉంటూ యాక్టివ్గా లేకుండా ఆ రొమాంటిక్ మూడ్ అంతా పోయింది దానిలో. వాడు చెప్తే వినడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడన్నమాట. వాళ్ళు చెప్పాలి కదా, చెప్తే వినాలి కదా, మీరు చెప్తాం వినటం లేదు అంటే వినే రోజు రావాలని మనం కోరుకుందాం, వినేలాగా చెప్పాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఎంత మంచో చెడ్డో ఆ చైతు సమంత ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నారు, ఒకరంటే ఒకరు ప్రేమ ఉంది. వీళ్ళిద్దరి మీద ప్రేక్షకులకు కూడా ఇష్టం ఉంది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా వాళ్ళిద్దరు విడిపోవాలని అనుకోవట్లేదు. వీళ్ళిద్దరు కలుసుకుంటే పోలేరమ్మకి బలేస్తామని చెప్పి కొంతమంది కోళ్ళు కోస్తామని, కొంతమంది వారాలు చేస్తామని, కొంతమంది ఇలా మొక్కుంటున్నారు అన్నమాట. వాళ్ళ మొక్కులన్నీ నిజమైతే వాళ్ళిద్దరు కలుసుకోవడం ఎంతసేపు అమ్మ. బట్ ఎనీవే అఖిలు సమంత మంచి ఒక హెల్దీ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లెట్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.